హలో ఫ్రెండ్స్, ఈరోజు ఇన్ఫినిక్స్ ఒక మంచి ఇంట్రెస్టింగ్ సూపర్ బడ్జెట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. అంటే చాలా రీజనబుల్ కాస్ట్, అండర్ 10,000 రూపీస్. అంటే స్పెషల్ లాంచ్ ప్రైస్ 8,999కి 27th మార్చ్ నుంచి అవైలబుల్ ఉంటుంది. ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసి దీని లుక్స్, ఫీచర్స్, బిల్డ్ క్వాలిటీ అన్ని డీటెయిల్గా చూద్దాం. ఇది ఇన్ఫినిక్స్ హాట్ 30i మోడల్, గ్రీన్ ఇంకా బ్లూ కలర్ బాక్స్ ప్యాకేజింగ్లో 128GB స్టోరేజ్, 16GB మెమరీ, ఇంకా 50 మెగాపిక్సెల్ డువల్ కెమెరా తోటి వస్తుంది. ఇది కంప్లీట్లీ మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ అని అక్కడ రాసుంది. మన దగ్గరే తయారైంది. ఇక్కడ మీరు చూడొచ్చు 50 మెగాపిక్సెల్ డ్యువల్ ఏఐ కెమెరా తోటి వస్తుంది. 16GB ర్యామ్, అంటే 8GB ర్యామ్, 8GB వర్చువల్ ర్యామ్, 5000 mAh బ్యాటరీ, టైప్ సి పోర్ట్, ఇంకా ఆక్టా కోర్ది G37 ప్రాసెసర్, HD+ 90Hz, 6.6 ఇంచెస్ డిస్ప్లే, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఉంది. అన్ని ఫీచర్స్ బాగానే కనిపిస్తున్నాయి. 8,999 కంటే నాకు రీజనబుల్ అనిపిస్తుంది. ఒక్క ప్రాసెసరే, అంటే స్నాప్డ్రాగన్ 632 ఈక్వలెంట్ ఉంటుంది. ఇది మీడియాటెక్ది హీలియో G37. ఇందులో ఒకటి మీకు 10W అడాప్టర్ ఒకటి వచ్చింది. ఇందులో 5000 mAhది పెద్ద బ్యాటరీ ఉంది. టైప్ సి కేబుల్ మీకు డేటా ట్రాన్స్ఫర్కి, ఇంకా బ్యాటరీ ఛార్జ్ చేయడానికి. ఇందులో ఈసారి డాలర్ నోట్ లేదు. ఎక్స్ క్లబ్ది డాలర్ నోట్ ఎప్పుడు వస్తుంది కదా ఇన్ఫినిక్స్ మొబైల్స్లో, అది లేదు. ఒక సిమ్ ఎజెక్షన్ టూల్, కొన్ని డాక్యుమెంట్స్ వచ్చినాయి. ఒకటి సాఫ్ట్ సిలికాన్ది TPU ట్రాన్స్పరెంట్ కేస్ వచ్చింది. కేస్ క్వాలిటీ అది బాగానే ఉంది. మొబైల్ పైన కవర్ ఉంది కదా, ఆ కవర్ పైన కూడా సేమ్ మ్యాటర్ రాసుంది. బాక్స్ పైన ఏది ఉందో అదే ఉంది. ఇంకా ఇది మన మొబైల్ బాగుంది. ఇది చేతిలో పట్టుకుంటే దాని ఫీల్ అది అరౌండ్ నేను అనుకుంటా ఒక 200 గ్రామ్స్ అట్లా వెయిట్ ఉండొచ్చు. సాలిడ్ ఉంది. ఇంకా దాని బ్యాక్ సైడ్ అది స్టిక్కర్ అది తీసేసి దాని బ్యాక్ కూడా ఒకసారి చూపించేస్తాను. ఇక్కడ దాని డిస్ప్లే చూడొచ్చు, 6.6 ఇంచెస్ది HD+ 90Hz ట్రూ బ్రైట్ డిస్ప్లే. అంటే మీకు 500 నిట్స్ బ్రైట్నెస్ ఉండేసి, ఇక్కడ దాని 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, ఇయర్ పీస్ గ్రిల్ చూడొచ్చు. ఇందులో ఆల్రెడీ స్క్రీన్ ప్రొటెక్టర్ పెట్టేసి వచ్చేసింది. వీళ్ళు స్క్రీన్ ప్రొటెక్టర్ ఇంకా ఫ్రీ కేస్ అన్నీ ఇచ్చేస్తారు కదా, ఇంకా మనకి వెతుక్కునే అవసరం లేదు. ఇది సైడ్ది మొత్తం ప్లాస్టిక్ ఫ్రేమ్, పాలికార్బోనేట్ది. ఇంకా సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, వాల్యూమ్ రాకర్ బటన్. బిల్డ్ క్వాలిటీ ఇన్ఫినిక్స్ది బాగానే ఉంటుంది. ఫ్లాట్ డిజైన్ ఉండేసి ఫ్రేమ్ అంతా బాగుంది. ఇది సిమ్ ట్రే కూడా ఓపెన్ చేసి చూపిస్తా. ట్రిపుల్ సిమ్ కార్డ్ ట్రే, 2 సిమ్స్, ఇంకా మీరు ఒక మైక్రో SD కార్డ్ వేసుకొని మెమరీ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇంకా ఇటు సైడ్ ఏం లేదు. బాటంలో మీరు దాని స్పీకర్ గ్రిల్, ఇంకా టైప్ సి పోర్ట్, ప్రైమరీ మైక్, ఇంకా 3.5mm ఆడియో జాక్ కూడా చూడొచ్చు. ఇంకా బ్యాక్ అంటే గ్లాస్ బ్యాక్ ఉంది. అంటే గ్లాస్ అని వాళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు, కానీ అది గ్లాస్ లాగానే అనిపిస్తుంది నాకు. చాలా గ్లాసీ ఉంది. ఫింగర్ ప్రింట్స్ కూడా పడతాయి. ఇక్కడ ఇన్ఫినిక్స్ బ్రాండింగ్ అది చూడొచ్చు. కానీ ప్యాటర్న్ అది డిజైన్ బాగుంది. ఇది వచ్చేసి మిర్రర్ బ్లాక్ ఇది కలర్. ఇంకా 2 కలర్స్ వేరే కలర్స్లో కూడా అవైలబుల్ ఉంది. ఇక్కడ 50 మెగాపిక్సెల్ కెమెరా, ఒక డెప్త్ సెన్సింగ్, ఇంకోటి LED ఫ్లాష్ కూడా చూడొచ్చు. వెనక ప్యాటర్న్ అది డిజైన్ వెనకాలది బాగుంది. కొంచెం కెమెరా వెవ్వి సర్కిల్స్ లాగా కొంచెం బయటికి వెళ్ళేసి బంప్ లాగానే ఉన్నాయి, కానీ స్టైలిష్గా ఉంది ఓవరాల్గా ఫోన్ చూడడానికి. అంటే 8,999 రూపీస్కి దాని లుక్స్ అవి నాకు బాగానే అనిపించినాయి. ఇప్పుడు నేను ఆన్ చేసేసి మొత్తం సెటప్ చేసి నా ఫింగర్ ప్రింట్ వేసి కొద్దిసేపు యూస్ చేసిన తర్వాత రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తాను. ఇది ఇన్ఫినిక్స్ హాట్ 30i మొబైల్ నేను సెటప్ చేసి నా ఫింగర్ ప్రింట్ వేసేసి కొద్దిసేపు యూస్ చేసి రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తున్నాను. ఇట్లా చేతిలో పట్టుకుంటే దాని ఫీల్ అది మంచి రిచ్ ఫీలే ఉంది. 8,999 కాస్ట్ ఉన్నా కానీ దాని గ్లాస్ బ్యాక్ లాగా దాని డిజైన్, అది మిర్రర్ బ్లాక్ ఫినిష్, అది బాగుంది. ఇంకా వేరే 2 కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. కెమెరా సెటప్ కూడా స్టైలిష్గా ఉంది, డీసెంట్ ఉంది. ఇంకా సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఇంకా దాని సైడ్ బాడీ ఫ్రేమ్ కూడా ఫ్లాట్ డిజైన్ ఉండేసి 200 గ్రామ్స్ అట్లా వెయిట్ ఉండి బాగుంది, కంఫర్టబుల్ ఉంది చేతిలో పట్టుకుంటే. దాని వాటర్ డ్రాప్ నాచ్, ఫ్రంట్ 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, బెజిల్స్ అవి కూడా చూడొచ్చు. పైన సైడ్స్లో తిన్ ఉన్నాయి బెజిల్స్, కింద చిన్న ఏరియాలో కొంచెం పెద్దగా ఉంది. సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ది పర్ఫార్మెన్స్ అంటే ఓకే అని చెప్పొచ్చు, అక్యురేట్గానే ఉంది. ఇందులో ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ది హీలియో G37 ఉంది. ఆక్టాకోర్ గేమింగ్ ప్రాసెసర్ అని చెప్పవచ్చు. మీరు అంటే బడ్జెట్లో గేమింగ్ ఫోన్ అనుకునే వాళ్ళు దీనికి వెళ్ళొచ్చు. ఇంకా UI అది కూడా నాకు స్మూత్గానే అనిపించింది. ఇప్పటిదాకైతే ఏం ప్రాబ్లం లేదు. బ్రైట్నెస్ దీంట్లో నేను 90% పెట్టాను మొత్తం. అంటే డే టైంలో విండోస్ డోర్స్ అన్నీ ఓపెన్ చేసి వీడియో షూట్ చేస్తున్నాను కదా. UI కూడా స్మూత్గానే ఉంది, ఎక్కడ ఏం ల్యాగ్ లేదు. 90Hz డిస్ప్లే కాబట్టి మీకు ఇక్కడ చూడొచ్చు స్మూతే ఉంది. ఇంకా దాని వైట్ బ్యాలెన్స్ డిస్ప్లేది, కలర్ క్వాలిటీస్, కలర్ సాచురేషన్ కానివ్వండి, అక్యురసీ అది బాగానే ఉంది. ఇంకా షార్ప్నెస్, టెక్స్ట్, కాంట్రాస్ట్ అదంతా కూడా బాగానే ఉంది. UI అయితే చాలా స్మూత్ ఉంది, 90Hz డిస్ప్లే కాబట్టి. ఇంకా మీకు సెట్టింగ్స్లో అబౌట్ ఫోన్లో డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి చూపించేస్తాను. ఇప్పటిదాకైతే నేను 3 అవర్స్ అయింది యూస్ చేయబట్టి, నాకు ఏమి ఇబ్బంది ఏమి అనిపించలేదు. ఇది గేమింగ్ అంటే మీరు ఇందులో స్నాప్డ్రాగన్ 632 లాగా ఉంటుంది. ఇది మీడియాటెక్ హీలియో G37 ప్రాసెసర్ది పర్ఫార్మెన్స్. ఇంకా ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఒకసారి అబౌట్ ఫోన్లో డీటెయిల్స్ అన్నీ ఒకసారి చూపించేస్తాను. ఇది వచ్చేసి XOS వర్జన్ 12 తోటి వస్తుంది, ఆండ్రాయిడ్ 12 తోటి వస్తుంది,
ప్రాసెసర్ చూడొచ్చు ఇక్కడ మీరు. ఫ్రంట్ 5 మెగాపిక్సెల్ కెమెరా, రియర్ డ్యుయల్ 50 మెగాపిక్సెల్ ఏఐ కెమెరా, ఇంకా ర్యామ్ అంటే 8 జీబీ ర్యామ్, ఇంకా 8 జీబీ మీకు వర్చువల్ మెమరీ 3, 5, 8 ఏదన్నా సెట్ చేసుకోవచ్చు. టోటల్ 16 జీబీ ర్యామ్ లాగా అవుతుంది. ఇంకా స్టోరేజ్ 128 జీబీ, బ్యాటరీ 5000 mAh బ్యాటరీ, 720x1612 స్క్రీన్ రెజల్యూషన్. అంటే బ్యాటరీ మీకు ఇందులో 10 వాట్సే ఇచ్చారు కదా అడాప్టర్, కొంచెం అడాప్టర్ పెద్దది ఇచ్చి ఉంటే బాగుండేది. ఇంకా స్టోరేజ్ అంటే 128 జీబీలో ఆల్రెడీ మీరు అవుట్ ఆఫ్ ది బాక్స్ 22 జీబీ మీకు 17% యూజ్ అయిపోయింది. కాకపోతే మీరు మైక్రో ఎస్డీ కార్డ్ వేసుకొని మెమరీ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇంకా బ్యాటరీ మీకు ఈజీగా 5000 mAh బ్యాటరీ అంటే మీకు 1 డే అయితే ఈజీగా వస్తుంది. ఇంకా డిస్ప్లే సెట్టింగ్స్ అంటే పెద్దగా ఏం లేవు ఇందులో, జస్ట్ అడాప్టివ్ బ్రైట్నెస్, మీకు ambient లైట్ సెన్సర్ ఉంది. ఇంకా ఇందులో రిఫ్రెష్ రేట్ ఒకటి అడ్జస్ట్ చేసుకోవచ్చు. డిఫాల్ట్ ఆటో స్విచ్లో వచ్చింది, అది అవసరం పడ్డప్పుడు 60, 90 స్విచ్ చేసుకుంటూ ఉంటుంది. మీరు కావాలంటే 90లో పెట్టుకోవచ్చు, కానీ బ్యాటరీ టైం ఇంకా తగ్గుతుంది. ఐ కేర్ ఒకటి ఉంది. ఇంకా వైట్ బ్యాలెన్స్, కలర్ ట్యూనింగ్ అవన్నీ ఏం లేదు, కానీ అవసరం కూడా లేదు. యాక్చువల్గా వైట్ బ్యాలెన్స్ అది పర్ఫెక్ట్ అక్యురేట్ ఉంది. ఇన్ఫినిక్స్ వాళ్ళ ఈ డిస్ప్లేస్ బాగానే ఉంటాయి, కొంచెం వ్యూయింగ్ యాంగిల్ తక్కువ ఉంది అంతేగాని మిగతా ఏమి ఇబ్బంది లేదు. ఇంకా కెమెరా సెటప్ అంటే నేను కొన్ని శాంపుల్స్ అవి తీసాను, అవి కూడా మీకు చూపిస్తాను లాస్ట్లో పెట్టేసి. ఒకసారి కెమెరా యాప్ చూసేసుకోండి. ఈవెన్ నాకు కెమెరా ఓకేనే అనిపించింది. ఇవాళ రేపు అన్ని బడ్జెట్ మొబైల్స్ అయినా కానీ కెమెరా బాగానే వస్తున్నాయి. 50 మెగాపిక్సెల్ దీని సెన్సర్ బాగుంది, 2x జూమ్ వరకు కూడా ఉంది. ఇంకా స్లో మోషన్ వీడియో, ఏఐ కెమెరా, బ్యూటీ, పోర్ట్రేట్ అంటే మీకు ఆ సెకండ్ లెన్స్ ఇంకోటి బ్యాక్గ్రౌండ్ బోకే కోసం ఇచ్చారు. మెయిన్ లెన్స్ వచ్చేసి రియర్ కెమెరాది 50 మెగాపిక్సెల్ ఉంది. ఏఆర్ షాట్, ఇంకా అంతే సింపుల్ యాప్ ఉంది. పైన యాప్లో మీరు ఇక్కడ 50 మెగాపిక్సెల్ అక్కడ నుంచి ఆన్ చేసుకోవచ్చు. ఆస్పెక్ట్ రేషియో, హెచ్డిఆర్ సెట్టింగ్స్ అవన్నీ చేసుకోవచ్చు. ఇంకా కూడా మీరు కావాలంటే ఫిల్టర్స్ అవన్నీ అప్లై చేసుకోవచ్చు పిక్చర్ పైన. నేను డిఫరెంట్ కొన్ని శాంపిల్స్ అన్నీ తీశాను, అవి ఫొటోస్ ఇంకా ఒక 1 మినిట్ వీడియో క్లిప్ కూడా పెడతాను. ఇందులో సెట్టింగ్స్లో ఏం లేదు అసలు, నథింగ్. ఇందులో జస్ట్ సింపుల్ యాప్ ఉంది, కెమెరా యాప్. ఇంకా వీడియోలో అంటే ఇది ఫుల్ హెచ్డి 30p వరకు షూట్ చేస్తుంది. ఇక్కడ నుంచి మీరు ఫుల్ హెచ్డి లేకపోతే హెచ్డి 720p సెట్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్లో కూడా వీడియోలో కూడా ఏం పెద్దగా లేవు, జస్ట్ అంతే. వీడియో క్వాలిటీ ఒకటే, మీరు రెజల్యూషన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ కెమెరా అక్యురసీ బాగానే ఉంది, కలర్స్ అవి అక్యురేట్ ఉన్నాయి. ఇంకా ల్యాగ్ కూడా పెద్దగా ఏం లేదు మీకు. దాని షార్ప్నెస్, డీటెయిల్ జనరల్లీ బడ్జెట్ మొబైల్స్లో కొంచెం ఇమేజ్ ప్రాసెసింగ్ బాగుండదు, అంటే మీకు ఓవర్ షార్ప్నింగ్ అట్లా ఉంటాయి కదా. ఇందులో అట్లా ఏం లేదు, బాగానే అనిపించింది నాకు. ఇమేజ్ క్వాలిటీ, ప్రాసెసింగ్ ఇమేజ్ది బాగానే ఉంది. ఓవరాల్ పిక్చర్ క్వాలిటీ ఓకే అని చెప్పొచ్చు. వీడియో క్వాలిటీగా కొంచెం యావరేజ్ ఉంది. ఇంకా నేను చెప్పడం ఎందుకు, లాస్ట్లో నేను పెడతాను కదా, మీరు చూసుకున్న తర్వాత మీరే చెప్పొచ్చు. ఓవరాల్గా 8999 స్పెషల్ లాంచ్ ప్రైస్ అది, తర్వాత మళ్ళీ ప్రైస్ పెరుగుతుంది. అదంటే 27th రోజు మీరు ఇది ఆ రోజు చూసుకుంటేనే ఫ్లిప్కార్ట్లో ఆ ప్రైస్లో అవైలబుల్ ఉంటుంది, తర్వాత పెరగొచ్చు ప్రైజెస్. ఇంకా ఇది యూట్యూబ్లో ఏదైనా వీడియో ప్లే చేసి మీకు చూపించేస్తాను. ఇది ఇన్ఫినిక్స్ కొన్ని మొబైల్స్లో నాకు ఇదే కొంచెం ఒక ప్రాబ్లం ఏంటంటే, యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడే ఏదో బగ్ ఉన్నట్టుంది. నేను యూట్యూబ్లోనే చూస్తున్నాను అది, లాస్ట్ టైం చేసినప్పుడు కూడా ఇన్ఫినిక్స్లో అదే ప్రాబ్లం. ఏంటంటే కొంచెం ల్యాగ్ లాగా అనిపిస్తుంది. ఇంకా ఫ్రేమ్ రేట్ కూడా కొంచెం తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే ఏదైనా మూవీ ప్లే చేస్తున్నప్పుడు 24 లాగా కాకుండా ఒక 20 ఫ్రేమ్స్ లాగా, 18 ఫ్రేమ్స్ లాగా అట్లా కనిపిస్తుంది. అదొకటే. అంటే నా వీడియోస్ అయితే 60p వీడియోస్ ఉంటాయి కదా, చాలా స్మూత్ ఉండాలి కదా, అట్లా కాకుండా కొంచెం అంటే ఫ్రేమ్ రేట్ తగ్గినట్టు అనిపిస్తుంది. అది మరి ఇందులో బగ్ ఉందా, మరి అది ఏం ప్రాబ్లమో వాళ్ళు ఆ ఇష్యూ సాల్వ్ చేయాలి. ఎందుకంటే ఈ మొబైలే కాదు, నేను ఇంతకుముందు చేసిన ఇన్ఫినిక్స్ మొబైల్లో కూడా అదే ఉండింది. అయితే డౌన్ ఫైరింగ్ స్పీకర్ది సౌండ్ అవుట్పుట్, ఇంకా డిస్ప్లే క్వాలిటీ మీరు చూసి మీకు ఎట్లా అనిపించింది కామెంట్ సెక్షన్లో రాయండి. ఉంది కదా, ఇది దీంతో ఈ ఫ్లాట్ సర్ఫేస్ తోటి ఇట్లా ప్రెస్ చేసి లెవెల్ చేయాలి. లెవెల్ చేసిన తర్వాత దీంట్లో ఇక్కడ పెట్టేసి ఈ సెంటర్కి వచ్చింది కదా లాక్ చేసేది. చేసిన తర్వాత ఇంకా మీరు స్టీమ్ వాటర్ అంతా హాట్ వాటర్ రెడీ అయిన తర్వాత ఇక్కడ నుంచి కాఫీ బటన్ ఆన్ చేసి ఇంకా ఇట్లా కొంచెం టైం పడుతుంది. ఆ టైం అయిన తర్వాత మీకు స్టీమ్ చూసారు కదా, ఇన్ఫినిక్స్ హాట్ 30 ఇది డిస్ప్లే క్వాలిటీ, ఇంకా దాని స్పీకర్ది సౌండ్ అవుట్పుట్ అది బాగానే ఉంది. అంటే మంచి అంటే స్పీకర్ అవుట్పుట్ మీకు సైలెంట్ రూమ్లో ఓకే, కానీ అంత లౌడ్ కూడా లేదు, ఓకే అని చెప్పొచ్చు. ఇంకా డిస్ప్లే క్వాలిటీ, కలర్స్ అవి బాగున్నాయి. ఫొటోస్, వీడియోస్ అయితే లాస్ట్లో శాంపుల్స్ చెక్ చేసుకోండి. ఇది 8999కి లాంచ్ ప్రైస్లో మీకు ఎట్లా అనిపించింది ఈ మొబైల్, మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. 6.6 ఇంచెస్ హెచ్డి ప్లస్ 90 హెర్ట్జ్ డిస్ప్లే కదా, 500 నిట్స్ బ్రైట్నెస్, ఇంకా హీలియో మీడియాటెక్ G37 ప్రాసెసర్ తోటి, అంటే క్యాజువల్ గేమింగ్కి దానికి యూస్ చేయొచ్చు. కెమెరా క్వాలిటీ అయితే 50 మెగాపిక్సెల్ది బాగానే ఉంది. నాకైతే 8999 ప్రైస్కి ఓకేనే అనిపించింది. ఇంకా మీకు ఎట్లా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.
చేద్దాం.